నమస్తే. వెల్కమ్ టు బిఎంఆర్ యూట్యూబ్ ఛానల్. 2023 రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఒక ప్రాతిపదికగా జీహెచ్ఎంసీ ఎన్నికలను తెలంగాణ రాష్ట్రంలో భావిస్తున్నారు. రాబోయే శాసనసభ ఎన్నికలకు ఇవి ప్రీ ఫైనల్ మ్యాచ్గా చాలామంది భావిస్తూ ఉన్నారు. సో తెలంగాణ ప్రజల యొక్క నాడి ఏ విధంగా ఉంది, తెలంగాణలో అతి ముఖ్యమైనటువంటి ప్రాంతంగా, తెలంగాణకు ఒక హార్ట్గా ఉన్నటువంటి హైదరాబాద్ ప్రజల యొక్క ఒక ఎన్నికలపై ఒక మూడ్ ఏ విధంగా ఉంది అనేటువంటిది జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్ణయిస్తాయి అని చెప్పేసి విశ్లేషకులు భావిస్తున్నటువంటి ఈ తరుణంలో జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి 150 డివిజన్లకు జరిగినటువంటి ఎన్నికల్లో ఫలితాలు ఇప్పటికే విడుదలయ్యాయి. 150 డివిజన్లకు గాను టీఆర్ఎస్ కేవలం 56 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అదేవిధంగా బీజేపీ అనూహ్యంగా తన బలాన్ని పెంచుకుని దాదాపుగా 48 స్థానాలు దగ్గర బీజేపీ స్థిరపడింది. ఇక ఎంఐఎం గత ఎన్నికల్లో 2016 ఎన్నికల్లో వచ్చిన మాదిరిగానే 44 స్థానాలకు ఎంఐఎం మామూలుగా పరిమితమైంది. ఇక ఎన్నో ఆశలతో ఎన్నికల బరిలోకి దిగినటువంటి కాంగ్రెస్ అభ్యర్థులు దాదాపుగా అన్ని చోట్ల ఓడిపోవడం జరిగింది. కేవలం 2 స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థులు గెలవడం. ఇక తెలుగుదేశం పార్టీ అయితే పూర్తిగా ఈ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేనటువంటి పార్టీగా 106 స్థానాల్లో పోటీ చేసినప్పటికీ కూడా ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేనటువంటి పార్టీగా తెలుగుదేశం పార్టీ మిగిలిపోయింది. సో మొత్తంగా చూసినట్లయితే ఒక హంగ్ అనేటువంటిది ఇక్కడ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మనకి ఫలితాలు రావడం జరిగింది. 150 స్థానాలకు గాను 76 స్థానాలు మ్యాజిక్ ఫిగర్గా ఉంటే ఏ ఒక్క పార్టీ కూడా 76 స్థానాల్లో మరి విజయాన్ని సాధించలేకపోయింది. టీఆర్ఎస్ పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా 56 స్థానాలను కైవసం చేసుకుని ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఇక రెండవ స్థానంలో ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ తన స్థానాన్ని పదిలం చేసుకుంది. చాలా అనూహ్యంగా ఈ 4 స్థానాల నుంచి గత 2016 ఎన్నికల్లో 4 స్థానాలు సాధించినటువంటి బీజేపీ ఒక్కసారిగా 48 స్థానాలకు ఎగబాకడం జరిగింది. ఇక ఎంఐఎం విషయానికి వస్తే గతంలో 2016లో ఎన్నికల్లో వచ్చినట్టుగానే ఇక్కడ కూడా ఇప్పుడు కూడా 44 స్థానాల్లో ఆ పార్టీ పాగా వేయడం జరిగింది. కాకపోతే ఇక్కడ ఎంఐఎం పార్టీ తన కంచుకోటలో ఉన్నటువంటి కొన్ని నియోజకవర్గాలు గోషామహల్ కానీ ఇలాంటి వాటిని బీజేపీకి కైవసం చేసుకోవడంతో కొంత ఓటింగ్ శాతం తగ్గినట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూస్తే ఒక హంగ్ తీర్పు అనేటువంటిది జీహెచ్ఎంసీ ప్రజలు ఇవ్వడం జరిగింది. సో 2023లో జరగబోతున్నటువంటి శాసనసభ ఎన్నికలకు లేదా జమిలీ ఎన్నికలు జరిగితే ఇంకా ముందు జరుగుతున్నటువంటి శాసనసభ ఎన్నికలకు దీన్ని ఒక కీ పాయింట్గా మనకి ఎన్నికలు ఉపయోగపడేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో మరి బీజేపీ యొక్క బలం పెరగడానికి గల కారణం ఏమిటి, టీఆర్ఎస్ వెనకబడడానికి బీజేపీ బలం పుంజుకోవడానికి కలిగినటువంటి 10 ముఖ్యమైన కారణాలను ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఇందులో మొదటి కారణంగా మనం చూసినట్లయితే మొన్న ఇటీవల ఈ ఎన్నికలకు ముందు వచ్చినటువంటి వరదలను మనం తీసుకున్నట్లయితే ఇది ఒక ముఖ్యమైన కారణంగా టీఆర్ఎస్ ఓడిపోవడానికి, టీఆర్ఎస్ స్థానాలు తగ్గిపోవడానికి కానీ దాదాపుగా 99 స్థానాలు 2016 ఎన్నికల్లో వస్తే దీంట్లో కేవలం 56 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అంటే దాదాపుగా మనకి ఇక్కడ 43 స్థానాలను టీఆర్ఎస్ కోల్పోవడం జరిగింది. ఇంత పెద్ద మొత్తంలో టీఆర్ఎస్ స్థానాలను 43 స్థానాలు కోల్పోవడానికి కానీ లేదా 4 స్థానాల నుంచి 48 స్థానాలకు బీజేపీ పెరగడానికి కానీ ముఖ్యమైనటువంటి 10 కారణాల్లో మొదటి కారణంగా మనం ఇటీవల వచ్చినటువంటి వరదలను మనం తీసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ వరద ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటివి గత దశాబ్ద కాలంలో ఇప్పుడు చూడనటువంటి విధంగా మరి రోడ్లు అధ్వానంగా ఉండడం కానివ్వండి, నల్లాలు పరిస్థితి అధ్వానంగా ఉండడం వల్ల కానివ్వండి, చాలా పెద్ద మొత్తంలో వాటర్ అనేటువంటిది మరి రిచ్ ఏరియాస్లో కూడా వాటర్ అనేటువంటిది చాలా హై స్థాయిలో రావడం వలన అక్కడ ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ సమయంలో దాదాపు ఒక వారం రోజుల పాటు అక్కడ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి సమయంలో ఇటు ప్రభుత్వం తరపు నుంచి కానివ్వండి లేదంటే అంటే పార్టీల తరపు నుంచి కానివ్వండి ఎలాంటి భరోసా అయితే అక్కడ ప్రజలకు అందినటువంటి వాతావరణం కనిపించలేదు. అండ్ పూర్తిగా ప్రభుత్వం చేతులెత్తేసినటువంటి పరిస్థితి కనిపించింది.
సో ఇది ప్రజల్లో చాలా ఒక రకంగా ప్రభుత్వం పట్ల వ్యతిరేక భావన రావడానికి ఈ వరదలు అనేటువంటిది నిజంగా టీఆర్ఎస్కు చాలా గట్టి దెబ్బగా మనం ఈ వరదలు రావడాన్ని భావించవచ్చు. ఎందుకంటే వరద ప్రభావిత ప్రాంతాలకు సంబంధించినటువంటి డివిజన్లన్నింటిలోని కూడా మీరు గమనించినట్లయితే టీఆర్ఎస్ ఎక్కువగా ఓడిపోవడం జరిగింది. అంతేకాకుండా ఓటింగ్ శాతం తగ్గడం కూడా ఈ వరదలు ఈ ఇది ఒక ముఖ్యమైనటువంటి కారణంగా మనం చెప్పుకోవచ్చు. ఓటింగ్ శాతం తగ్గడం వలన ఇటు టీఆర్ఎస్ కన్నా మన బీజేపీ ఎక్కువ లబ్ధి పొందడం జరిగింది. ఎప్పుడైతే ఓటింగ్ శాతం తగ్గిందో, అంటే ప్రభుత్వ అనుకూల ఓటు, అంటే గత ఎన్నికల్లో మనం చూసినట్లయితే టీఆర్ఎస్ పార్టీ అటు శాసనసభ ఎన్నికలు కానివ్వండి, గత జీహెచ్ఎంసీ ఎన్నికలు కానివ్వండి, చాలా మంచి మెజార్టీతో టీఆర్ఎస్ ఉండడం జరిగింది. సో ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేకత వలన ప్రజల్లో ఒక రకమైనటువంటి ఎన్నికలకు వెళ్ళడానికి, ఎన్నికలు ఓటు వేయడానికి కూడా ఇంట్రెస్ట్ లేకపోవడం వలన ఏదైతే ప్రభుత్వానికి అనుకూలంగా గతంలో ఓటు వేసినటువంటి అభ్యర్థులు ఓట్లు వేయడానికి వెళ్ళకపోవడం అనేటువంటిది టీఆర్ఎస్కి పెద్ద మైనస్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అది ఇక్కడ బీజేపీకి లాభించడం జరిగింది. సో ఓటింగ్ శాతం తగ్గడం అనేటువంటిది ఇక్కడ చాలా మన ముఖ్యమైనటువంటి విషయంగా మనం గమనించాలి. ఎందుకంటే ఒక 12 స్థానాలని మనం చూసినట్లయితే టీఆర్ఎస్ చాలా స్వల్ప మెజార్టీతో టీఆర్ఎస్ కోల్పోవడం జరిగింది. అంటే 200 ఓట్ల కన్నా తక్కువ, 200 ఓట్లు లేదా 300 ఓట్ల కన్నా తక్కువ మెజార్టీతో దాదాపుగా 12 స్థానాల్లో టీఆర్ఎస్ కోల్పోవడం జరిగింది. ఆ 12 స్థానాలను కూడా బీజేపీ గెలుచుకోవడం జరిగింది. అదే ఓటింగ్ శాతం 50% కన్నా తక్కువ కాకుండా కొంచెం ఓటింగ్ శాతం పెరిగి ఉన్నట్లయితే గత ఎన్నికల్లో ప్రభుత్వానికి అనుకూలంగా ఓట్లు వేసినటువంటి వ్యక్తులు కనుక ఓటు వేయడానికి వచ్చి ఉన్నట్లయితే ఆ 200, 300 మెజార్టీ అనేటువంటిది ఖచ్చితంగా మరి పడి మనకి టీఆర్ఎస్ ఆ స్థానాల్లో పుంజుకునేటువంటి అవకాశం ఉండేది. కానీ ఇక్కడ ఓటింగ్ శాతం తగ్గడం అనేటువంటిది గణనీయంగా బీజేపీ యొక్క విజయావకాశాలను మెరుగుపరిచిందనే చెప్పుకోవచ్చు. ఇది ముఖ్యమైనటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఇది రెండవ అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఇక మరొక ముఖ్యమైనటువంటి కారణం ఏంటి అంటే రీసెంట్గా జరిగినటువంటి దుబ్బాక ఉప ఎన్నికల్లో అసలు ఎవ్వరూ ఊహించినటువంటి విధంగా ఇటు బీజేపీ రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి నాయకత్వం కానివ్వండి, ఇటు కేంద్ర స్థాయిలో ఉండేటువంటి నాయకత్వం కానివ్వండి, చాలా అసలు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ లాగా బీజేపీకి దుబ్బాక ఎన్నిక రావడం అనేటువంటిది జరిగింది. మీకు బీజేపీ అధినేత రామ్ మాధవ్ గారు ఆ టైంలో ట్వీట్ చేసినటువంటి విధానంలో కూడా మీరు చూసినట్లయితే అసలు బీజేపీ అసలు ఊహించిన విధంగా దుబ్బాకలో గెలిచింది అని చెప్పేసి రామ్ మాధవ్ గెలిచిన వెంటనే ట్వీట్ చేయడం జరిగింది. అంటే ఇటు కేంద్ర స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ గెలవము అనుకున్నటువంటి ఆ దుబ్బాక సీట్ను గెలవడం బీజేపీలో ఆత్మస్థైర్యాన్ని లేదా బీజేపీకి ఉన్నటువంటి క్యాడర్లో కానీ నాయకత్వంలో కానివ్వండి ఒక ఆత్మస్థైర్యాన్ని బాగా పెంచడమే కాకుండా మీడియాలో ఒక హైక్ రావడానికి కారణమైంది. దుబ్బాక ఉప ఎన్నిక ఎప్పుడైతే బీజేపీ గెలిచిందో మీడియా కూడా దాన్ని హైలైట్ చేసుకుని చూపించడం. సో ఇది ప్రభుత్వ టీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఉంది అనేటువంటి ఒక మూడ్ని ఇక్కడ మీడియాలో కూడా క్రియేషన్ జరగడం అనేటువంటి జరిగింది. ఇది చాలా పెద్ద మైనస్గా చెప్పుకోవచ్చు టీఆర్ఎస్కి. దీనికి కూడా ముఖ్యమైనటువంటి కారణాలు లేకపోలేదు. నిజంగా దుబ్బాక ఉప ఎన్నిక జరిగిన సమయంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కనుక ప్రచారంలో పాల్గొని ఉన్నట్లయితే అక్కడ ఖచ్చితంగా స్వల్ప మెజార్టీతో మరి బీజేపీ ఆ స్థానాన్ని గెలుచుకుని ఉండేది కాదు. సో ఆ తప్పిదం అనేటువంటిది ఖచ్చితంగా మనం గెలుస్తాం, ఇది కంచుకోట అనేటువంటి విషయాన్ని టీఆర్ఎస్ బలంగా నమ్మింది కాబట్టి అక్కడ కేసీఆర్ కూడా ప్రచారం చేయించలేదు. సో ఇది ఒక టీఆర్ఎస్ అపజయానికి ఒక బీజం వేసినటువంటి దానిగా దుబ్బాక ఉప ఎన్నికను మనం చెప్పుకోవచ్చు. ఇది బీజేపీ శ్రేణుల్లో చాలా గొప్ప ఆత్మస్థైర్యాన్ని నింపడం అనేటువంటిది మనం గమనించాలి. దీని ఎఫెక్ట్ వచ్చేసి జీహెచ్ఎంసీ ఎన్నికల మీద పడింది. నిజంగా దుబ్బాకలో టీఆర్ఎస్ గెలిచి ఉంటే ఈరోజు బీజేపీ ఏదైతే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఎంత స్థాయి విజయం ఉందో ఇది ఏ మాత్రము కూడా ఇంత స్థాయిలో ఉండకపోయి ఉండేది. కేవలం ఒక 15 నుంచి 20 సీట్ల మధ్యలో మాత్రమే బీజేపీ స్థానాన్ని గెలుచుకుని ఉండేది. ఈ దుబ్బాక ఎన్నికలలో గెలవడం అనేది బీజేపీకి ఒక బూస్ట్ లాగా పనిచేసినటువంటి విషయాన్ని మనం గమనించాల్సి ఉంటుంది. ఇది ఒక 3వ ముఖ్యమైనటువంటి కారణంగా మనం చెప్పుకోవచ్చు. ఇక 4వ అతి ముఖ్యమైనటువంటి కారణము ప్రతిపక్ష స్థానాన్ని బీజేపీ ఇక్కడ రీచ్ అవ్వగలిగింది. ఇక్కడ టీఆర్ఎస్ అనేటువంటిది బలమైనటువంటి పార్టీగా ఉంది, బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి పార్టీగా ఉంది. ఇక్కడ ప్రతిపక్ష పార్టీగా ఉండటానికి అవకాశం ఉన్నటువంటి పార్టీలుగా బీజేపీ, కాంగ్రెస్, తెలుగుదేశము ఈ 3 ఉన్నప్పటికీ కూడా మిగిలినటువంటి ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా బలహీనమైపోయాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ చూసుకున్నట్లయితే 106 స్థానాల్లో ఇది పోటీ చేసిన ఒక్క స్థానంలో కూడా గెలవలేకపోవడం, కనీసం అక్కడ అభ్యర్థులు కూడా కొరవైనటువంటి స్థితిలో తెలుగుదేశం అనేటువంటిది ఉంది. తెలుగుదేశం పార్టీ నుంచి పూర్తిగా క్యాడర్ అనేటువంటిది
మనకి తెలుగుదేశం క్యాడర్ అంతా వివిధ పార్టీల్లోకి చేరిపోవడం అనేటువంటి దానివల్ల తెలుగుదేశం అక్కడ ప్రతిపక్ష హోదాను కోల్పోయింది. అదేవిధంగా కాంగ్రెస్ కూడా మీరు గమనించినట్లయితే కాంగ్రెస్ పార్టీ యొక్క సెంట్రల్ లెవెల్లో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఇది తెలంగాణ ఎన్నికలపైన ఈ జిహెచ్ఎంసీ ఎన్నికలపైన దృష్టి పెట్టకపోవడం వల్ల కానివ్వండి, లేదంటే ఇక్కడ రాష్ట్ర స్థాయిలో కూడా సరైన క్రౌడ్ పుల్లర్ లేకపోవడం, మంచి లీడ్ చేసేటువంటి నాయకులు లేకపోవడం. సో ఒక తెలంగాణ సెంటిమెంట్ అంటే గతంలో తెలంగాణకు సంబంధించినటువంటి పార్టీ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీకి ఒక మంచి నేమ్ ఉన్నప్పటికీ కూడా ఆ స్థాయిలో నాయకులు లేకపోవడము, ఆ స్థాయిలో మనకి సెంట్రల్ నుంచి సపోర్ట్ లేకపోవడం వలన ఇక్కడ క్యాడర్లో నిరుత్సాహం అనేటువంటిది రావడం. ముఖ్యంగా నాన్ ముస్లిం ఏరియాలో ఉన్నటువంటి కొన్ని డివిజన్స్లో ముస్లిం కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్, కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో అది టీఆర్ఎస్ వైపుకి వెళ్ళడం జరిగింది. మీరు గమనించాల్సినటువంటి విషయం. అంటే ఎలాగూ మనకి పాత బస్తీ కానివ్వండి, ముస్లిం కమ్యూనిటీ ఎక్కువగా ఉన్నటువంటి ఏదైతే మనకి డివిజన్స్ ఉన్నాయో అవి ఎలాగ ఎంఐఎం గెలుచుకుంటుంది. కానీ ఎంఐఎం బలంగా లేనటువంటి ఏదైతే మరి ముస్లిమ్స్ తక్కువగా అంటే అదర్ దాన్ ముస్లిం కమ్యూనిటీ ఉన్నటువంటి ఏరియాలో ఉన్నటువంటి మైనార్టీ ఓట్లన్నీ కూడా కాంగ్రెస్కి పడకుండా కాంగ్రెస్ స్థానంలో మనకి టీఆర్ఎస్కి రావడం జరిగింది. సో పూర్తిగా అక్కడ కాంగ్రెస్ 2 స్థానాలకు పరిమితం అయిపోవడానికి అదొక ముఖ్యమైన కారణం. ఇటు తెలుగుదేశం టీడీపీ వీక్ అయిపోవడం వలన ఇక్కడ ఏదైతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఉందో, టీఆర్ఎస్కి వ్యతిరేక ఓటు ఏదైతే ఉందో అది పూర్తిగా బీజేపీ వైపుకు టర్న్ అవడం అనేటువంటి జరిగింది. ఇది ముఖ్యమైనటువంటి అంశంగా మనకి ఇక్కడ చెప్పుకోవచ్చు. దీనివలన బీజేపీకి అడ్వాంటేజ్ అనేటువంటిది రావడం జరిగింది. మెయిన్ ముఖ్యమైనటువంటి పాయింట్. ఇక ఫోర్త్ ముఖ్యమైనటువంటి రీజన్ ఏంటి బీజేపీ ఎంత బలంగా పుంజుకోవడానికి అంటే ఖచ్చితంగా ఇది ప్రచారం అనేదాన్ని ఒక ముఖ్యమైనటువంటి అంశంగా చెప్పుకోవాలి. బీజేపీ తనకున్నటువంటి సర్వశక్తులను కూడా ఈ ఎన్నికలకు వాడడం జరిగింది. ఒక పక్కన రాష్ట్ర స్థాయిలో బండి సంజయ్ కానీ, అరవింద్ కానీ, కిషన్ రెడ్డి గారు కానీ, లేదంటే లక్ష్మణ్ కానీ వీళ్ళందరూ కూడా చాలా గట్టిగా శ్రేణులను ఉత్సాహపరిచే విధంగా ఎక్కడికక్కడ సభలు జరపడం, ప్రచారం జరపడం, ఇక్కడ లీడ్ తీసుకుంటే దీంతో పాటు సెంట్రల్ హోమ్ మినిస్టర్ అయినటువంటి అమిత్ షా గారు కానివ్వండి, లేదంటే అక్కడ ఉన్నటువంటి బీజేపీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ప్రకాష్ జవదేకర్ కానీ, రకరకాలైనటువంటి నాయకులు స్మృతి ఇరానీ కానీ ఇలాంటి మంచి నాయకులందరూ కూడా వచ్చి ఇక్కడ ప్రచారం చేయడం. జనరల్గా వాళ్ళకి ఇక్కడ సరైనటువంటి ఓట్ బ్యాంక్ ఏమి ఉండదు. సెంట్రల్ లీడర్స్ వచ్చి ఇక్కడ చేయడం వల్ల ఏమి ఒరిగేది ఉండదు. కానీ వాళ్ళు దీన్ని జిహెచ్ఎంసీ ఎన్నికలు అయినప్పటికీ కూడా ఇదేదో ఒక రాష్ట్ర స్థాయి ఎన్నికల్లాగా, ఒక పార్లమెంట్ ఎన్నికల్లాగా దాన్ని ట్రీట్ చేసి ఇక్కడ ఎలాగైనా పాగా వేయాలనేటువంటి ఉద్దేశంతో మొత్తం కేంద్ర బృందం అంతా కూడా ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రచారం చేయడం అనేటువంటిది ఒక బలమైనటువంటి ఆయుధంగా ఇక్కడ పనిచేసిందని చెప్పేసి మనం ఖచ్చితంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇది ముమ్మాటికి నిజం. ప్రచారం విషయంలో టీఆర్ఎస్ మనకి ఇక్కడ కేటీఆర్ సింగిల్ లైన్ అయిపోయింది. మొత్తం అంతా కూడా కేటీఆర్ ఒక్కడు అయిపోయాడు ప్రచారం విషయంలో. కేసీఆర్ కూడా మనకి చంద్రశేఖరరావు గారు కూడా బలంగా ప్రచారం చేసేటువంటి అవకాశం లేకపోయింది. మొత్తం ప్రచార బాధ్యతలు కేటీఆర్ మీద పడడం, అటేమో మొత్తం అందరు నాయకులు బీజేపీకి సంబంధించినటువంటి అందరు నాయకులు కూడా సాయశక్తిలో ప్రయత్నించి ప్రచారాన్ని ముమ్మరం చేయడం అనేటువంటిది కూడా ఒక ముఖ్యమైన అంశం గమనించాలి. ఇక ప్రచారం విషయానికి వస్తే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం ఏదైతే తెలంగాణ సెంటిమెంట్ ఉందో గత ఎన్నికలన్నీ కూడా సెంటిమెంట్ ఆధారంగా జరగడం జరిగింది. కానీ ప్రస్తుత ఎన్నికలు అభివృద్ధి కేంద్రంగా మనకి ఇక్కడ ఎన్నికలకు వెళ్లాల్సినటువంటి అవసరం ఇక్కడ టీఆర్ఎస్కి ఏర్పడింది. సో ఇది కూడా ఒక రకమైనటువంటి మైనస్ పాయింట్గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా పూర్తిగా సెంటిమెంట్ అనేటువంటిది ఒక 7 సంవత్సరాలుగా అక్కడ పరిపాలన జరుగుతూ ఉంది కాబట్టి సెంటిమెంట్ కేంద్రంగా జరగలేదు కాబట్టి అభివృద్ధి కేంద్రంగా జరగడం. సో అభివృద్ధి పనుల్లో కూడా పూర్తి కొంచెం మెట్రో రైలు కానివ్వండి ఇలాంటి నత్తనడకన పనులు సాగడం ఇవన్నీ కూడా టీఆర్ఎస్కి కొంచెం మైనస్ అవ్వడం జరిగింది. సో ఏది ఏమైనా బీజేపీ నాయకుల యొక్క ప్రచార సరళి అనేటువంటిది ఎన్నికల్లో బీజేపీకి ఒక ప్లస్ పాయింట్గా ఉంది అనేటువంటి విషయాన్ని మనం ఖచ్చితంగా అంగీకరించాల్సినటువంటి విషయంగా మనం చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు. అంటే 2014 సాధారణ ఎన్నికలు కానివ్వండి, 2019లో టీఆర్ఎస్ విజయం కానివ్వండి, గతంలో ఉన్నటువంటి 2016 ఆ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం కానివ్వండి. సో చాలా రోజులుగా అక్కడ ప్రభుత్వం అనేటువంటిది టీఆర్ఎస్లో ఉండడం, నెమ్మదిగా ఏ ప్రభుత్వం అయినా సరే కొద్ది రోజులు పరిపాలించేసరికి ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేటువంటిది స్టార్ట్ అవుతూ ఉంటుంది. అది ఇప్పుడు కొంచెం ఒక ఫౌండేషన్ అనేటువంటిది స్టార్ట్ అయింది. సో ప్రభుత్వ వ్యతిరేక ఓటును ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా వీక్ అయిపోవడం వల్ల మొత్తం ప్రభుత్వ వ్యతిరేక ఓటు అంతా కూడా బీజేపీకి వెళ్ళడం అనేటువంటిది ఇక్కడ బీజేపీ విజయం సాధించడానికి ఒక ముఖ్యమైనటువంటి కారణంగా చెప్పుకోవచ్చు. దీన్ని టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ప్రజా వ్యతిరేక ఏదైతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేటువంటిది ఒక నార్మల్ స్థాయిలో స్టార్ట్ అయ్యిందో దీన్ని కనుక కంట్రోల్ చేసుకోకపోయినట్లయితే 2023 ఎన్నికల్లో భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి అవసరం ఇంకా టీఆర్ఎస్ పార్టీకి ఉండేటువంటి అవకాశం ఉంది. ఇది ఒక ముఖ్యమైనటువంటి కారణంగా చెప్పుకోవచ్చు. ఇక
ప్రజల్లో టీఆర్ఎస్, ఎంఐఎం మధ్య అనైతిక పొత్తు ఉంది. వారిద్దరూ పైకి వేరువేరుగా మాట్లాడుకుంటున్నప్పటికీ కూడా వారిద్దరి మధ్య మరి ఒక అండర్‌స్టాండింగ్ ఉంది అని జెప్పేసి బీజేపీ బలంగా చెప్పగలిగింది. ఇది గూడా మనకి బీజేపీ విజయంలో ఒక ముఖ్యమైనటువంటి కారణంగా జెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక పక్కన టీఆర్ఎస్‌కి చెందినటువంటి కేటీఆర్ గారు ఎంఐఎంని విమర్శిస్తున్నప్పటికీ గూడా బీజేపీ ఏం జెప్పిందంటే ఈ 2 పార్టీల మధ్య ఒక అంతర్గతంగా పొత్తు నడుస్తుంది అనేటువంటిది ఇక్కడ ఏదైతే ఎంఐఎంకి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళు గానీ, టీఆర్ఎస్‌కి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళు గానీ, సో, ఆటోమేటిక్‌గా ఈ 2 పార్టీల మధ్య పొత్తు ఉంది అనేటువంటి విషయాన్ని ప్రజలు కొంచెం బలంగా నమ్మడం జరిగిందిక్కడ. ఒక వేరువేరుగా పోటీ చేసినా ఒకరినొకరిని తిట్టుకున్నప్పటికీ కూడా ప్రజల్లో ఇది ఒక వీళ్ళిద్దరి మధ్య పొత్తు ఉంది అనేటువంటి విషయం గూడా అది బీజేపీకి ఆటోమేటిక్‌గా లాభించడం అనేటువంటిది జరిగింది. ఇక మరొక చిన్న కారణం ఏంటంటే, బీజేపీకి ఉన్నటువంటి హిందుత్వ కార్డ్ అనేటువంటిది కొంచెం ఇక్కడ ప్లస్ అయినట్టుగా మనం చూసుకోవచ్చు. అంటే బండి సంజయ్ లాంటి నాయకులు బాగా పూర్తిగా యాక్టివేట్ అవ్వడం, బండి సంజయ్ గానీ, అరవింద్ గానీ, బంగారు లక్ష్మణ్ గానీ వీళ్ళందరూ కూడా ఇక హిందుత్వకు సంబంధించి ముఖ్యంగా సర్జికల్ స్ట్రైక్‌కి సంబంధించినటువంటి స్టేట్మెంట్స్ గానివ్వండి, లేదా ఇక్కడ మత విధ్వంసాలు సృష్టించడానికే బీజేపీ వస్తుంది అని టీఆర్ఎస్ ప్రచారం చేయడం కూడా ఒక మైనస్ పాయింట్‌గా మనం చెప్పుకోవచ్చు. సో, ఎప్పుడైతే మత విధ్వంసాలు రేగొట్టడానికి చేస్తుంది, బీజేపీ చేస్తుంది అనేటువంటి పాయింట్ ఎప్పుడైతే వచ్చిందో ఆటోమేటిక్‌గా హిందుత్వ ఓటు అనేటువంటిది కంప్లీట్‌గా బీజేపీకి పోలరైజ్ అవ్వడానికి అవకాశం కనిపిస్తుంది ఇక్కడ. సో, ఆ విధంగా బీజేపీకి గతం నుంచి ఉన్నటువంటి హిందుత్వ బేస్ ఏదైతే ఉందో అది ఎన్నికల్లో కొంతవరకు ఓట్ బ్యాంక్‌ని కొంతవరకు మనకి విజయావకాశాలను పెంచడానికి అది ఒక చిన్న కారణంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక మరొక ముఖ్యమైనటువంటి కారణం ఏంటి అంటే, ప్రచారంలో ఉన్నటువంటి ప్రతి నాయకులు కూడా ప్రచారంలో ఉండేటువంటి ఏదైతే అస్త్రాలు ఉంటాయో అస్త్రాలని చాలా గట్టిగా ఉపయోగించుకోవడం జరిగింది. ప్రచార అస్త్రాలకు సంబంధించి ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన ఎన్నికల కమిషన్ మీద చాలా గట్టిగా విమర్శించడం. అసలు ఫిబ్రవరిలో జరగాల్సినటువంటి ఎన్నికలను కావాలని ప్రభుత్వం గెలవకూడదు, బీజేపీ గెలవకూడదని చెప్పేసి ముందుకు తీసుకెళ్ళిందని చెప్పడం. ఎన్నికల కమిషన్ అనేటువంటిది అది స్వయం ప్రతిపత్తితో ఉండాల్సినటువంటి ఎన్నికల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి సపోర్ట్ చేసే విధంగా ప్రయత్నం చేస్తుంది అని చెప్పేసి ఒక రకమైన ప్రచారం. దాంట్లో నిజం ఉందా, అబద్ధం ఉందా అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే ఎన్నికల కమిషన్ ప్రభుత్వానికి అనుకూలంగా వెళుతుంది అనేటువంటి ఒక బలమైనటువంటి ప్రచారాన్ని బీజేపీ అక్కడ చేయగలిగింది. ఇది ప్రజల్లో ఒక రకమైనటువంటి ఇది నిజమేనేమో అనేటువంటి నమ్మకాన్ని కలిగించేటువంటి ఒక ప్రయత్నం అయితే ఇక్కడ జరిగింది. ఇక ఎన్నికల్లో మద్యం డబ్బు పంచుతుంది అధికార పార్టీ అనేటువంటి ప్రచారం కూడా బీజేపీ గట్టిగా చేసింది. ఇది కూడా ప్రజల్లోకి గట్టిగా వెళ్ళింది. ఇక మరొక ముఖ్యమైనటువంటి అధికార దుర్వినియోగం చేస్తుంది. అంటే ఎన్నికలు ముందస్తుగా జరిపించడం కానివ్వండి, లేదంటే అక్కడ ఎన్నికల జరిగేటువంటి పోలీసుకు సంబంధించినటువంటి ప్రభుత్వానికి అనుకూలంగా చేసుకోవడం లాంటి, లేదా ఉద్యోగులను అనుకూలంగా తిప్పుకుంటుంది. సో, ఇలాంటి ఎన్నికల దుర్వినియోగానికి పాల్పడుతుంది అనేటువంటి ఒక పెద్ద ఒక పాయింట్‌ని జనాల్లోకి తీసుకెళ్ళేటువంటి ప్రయత్నం బీజేపీ చేసింది. అది నిజమా, అబద్ధం అనేటువంటి దాన్ని పక్కన పెడితే ఇది కొంచెం బలంగా ఎటు కూడా ప్రతిపక్షానికి కొంచెం బలం ఎక్కువ ఉంటుంది ప్రచారం చేసుకోవడం. అధికార పక్షానికి ప్రచారం చేసుకోవడం కష్టం. తను చేసుకున్నటువంటి అధికార పనులను కూడా చెప్పుకోవాలి తప్పితే మనకి ప్రతిపక్షానికి తప్పులు ఎంచేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి బలంగా అవకాశం ఉంటుంది. సో, అదే విధంగా ఇక్కడ అధికార దుర్వినియోగంపై గట్టిగా మనకి ప్రజల్లోకి దూసుకువెళ్ళడం జరిగింది. ఇక కేసీఆర్, కేటీఆర్ కుటుంబ పాలనకు సంబంధించిన ప్రచారాస్త్రం కూడా కొంచెం ప్లస్ అయిందని చెప్పేసి మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. చాలామంది బీజేపీ నాయకులు మాట్లాడుతున్నప్పుడు కుటుంబ పాలనకు అంతం చేయాలి, సో ఇది ఒక కుటుంబ పాలనగా ఉంది అనేటువంటి ప్రచార పాయింట్‌ని కూడా ఎత్తుకోవడం జరిగింది. సో, ఇవన్నీ కలిసి ప్రచార అస్త్రాలు అనేటువంటిది ఒక కీలకమైనటువంటి అంశంగా మనం దీనికి చెప్పుకోవచ్చు. ఇక మరొక ముఖ్యమైనటువంటి చివరి అంశంగా మనం చెప్పుకునేది సిట్టింగులపై వ్యతిరేకత. దాదాపుగా మనం తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ చూసినట్లయితే గతంలో గెలిచినటువంటి 99 స్థానాలు కానివ్వండి, ఓడిపోయిన స్థానంలో గతంలో పోటీ చేసినటువంటి అభ్యర్థులు కానివ్వండి, మొత్తంగా చూస్తే 150 స్థానాల్లో టీఆర్ఎస్ పోటీ చేస్తే కేవలం ఒక 32, 33 మంది మాత్రమే నూతన అభ్యర్థులను పెట్టుకోవడం జరిగింది. మిగిలినటువంటి దాదాపుగా 118 మంది అభ్యర్థులు పాత మొఖాలు. అందులో 99 మంది సిట్టింగులు. సో, సిట్టింగులకి ఇవ్వడం అనేటువంటి దానిపైన సిట్టింగ్ సభ్యులపైన బాగా వ్యతిరేకత అనేటువంటిది జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఉంది. అందులో కొంతమంది స్పీడ్గా ఉండడం కానివ్వండి, వారిపైన భూ కబ్జాలకు సంబంధించినటువంటి ఆరోపణలు ఎక్కువగా ఉండడం కానివ్వండి, లేదంటే ఆ గతంలో 5 సంవత్సరాలు ఆల్రెడీ పరిపాలించున్నారు అక్కడ, సో ఏం జరగలేదు, అక్కడ ఏదో డెవలప్మెంట్ జరగలేదు అనేటువంటిది. ఇది ప్రజల్లో సిట్టింగుల పైన వ్యతిరేకత ఉండడం అనేటువంటిది బాగా బీజేపీకి కలిసి వచ్చినటువంటి ఒక అంశంగా చెప్పుకోవచ్చు. ఇది ఒక 10వ అంశంగా మనం ఇక్కడ
చెప్పుకోవచ్చు. సో మొత్తంగా చూస్తే ఈ 10 కారణాలు కూడా బీజేపీ 4 స్థానాల నుంచి 48 స్థానాలకు వెళ్ళడానికి, టీఆర్ఎస్ 99 స్థానాల నుంచి 56 స్థానాలకు పడిపోవడానికి ఈ 10 రీజన్స్ కూడా మరి ప్రభావం చూపాయని చెప్పేసి మనం ఇక్కడ విశ్లేషించుకోవచ్చు. ఇది ఏమైనా ఆ దిశగా వెళ్ళినటువంటి ఈ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మేయర్ స్థానం పైన కానివ్వండి, అంటే డిప్యూటీ మేయర్ ఏదైతే ఉందో డిప్యూటీ మేయర్ స్థానంపై కానివ్వండి, త్వరలోనే ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ హంగ్లో ఎంఐఎం పార్టీ, టీఆర్ఎస్ పార్టీ కలవడం అనేది ఒక్క ఆప్షన్ మాత్రమే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఎటు ఎంఐఎం బీజేపీతో కలవదు కాబట్టి. సో నెక్స్ట్ మరి ఎంఐఎం ఎలాంటి కండిషన్స్ పెడుతుంది టీఆర్ఎస్కి సపోర్ట్ ఇవ్వడానికి, టీఆర్ఎస్ మరి ఎంత ఫ్రీగా ఎంఐఎంతో ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే కేటీఆర్ ఇక్కడ ఎంఐఎం నాయకులను కూడా విమర్శించినటువంటి సందర్భాన్ని మనం ఎన్నికల్లో చూసాం. సో ఏం జరగబోతుంది అనేటువంటిది మనం త్వరలోనే చూస్తున్నాం. ఈ 10 అంశాలు కూడా మనకి బీజేపీ బలం పుంజుకోవడానికి కారణమైంది. ఏమైనా 2023కు సెమీఫైనల్గా భావించినటువంటి ఈ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం, బీజేపీ ఒక బలంగా పుంజుకోవడం అనేటువంటిది టీఆర్ఎస్కు మింగుడు పడనటువంటి అంశమే. దీన్ని ఎక్కడితో కంట్రోల్ చేసి రాబోయేటువంటి ఉప ఎన్నికల్లో కనుక టీఆర్ఎస్ దీన్ని కనుక కరెక్ట్ చేసుకోకపోయినట్లయితే ఖచ్చితంగా భారీ మూల్యం చెల్లించేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇదే ఉత్సాహంతో బీజేపీ కనుక ముందుకు వెళితే బీజేపీ కూడా మరి తెలంగాణలో మనకి పాగా వేయడానికి ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇది జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి విశ్లేషణ. చూస్తూనే ఉండండి BMR యూట్యూబ్ ఛానల్.